కాకర్ల వెంకటరామరెడ్డి గారు. ఈ పేరు అందరికీ కూడా సుపరిచితమే. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఏపీ సచివాలయ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఏపీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అతనందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల తరపున కానీ అన్ని రకాలుగా వారి కోరికల మీద ప్రభుత్వం మీద పోరాడినటువంటి చరిత్ర కాకర్ల వెంకటరామరెడ్డి గారిది. మొట్టమొదటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా నేను స్వయంగా ఎన్నోసార్లు చూసినాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మా ఉద్యోగస్తులకు సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి కాకర్ల వెంకటరామరెడ్డి గారు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిస్కస్ చేయడం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ, ఉద్యోగస్తుల పక్షాన పోరాటం కూడా ఆ రోజుల్లో జరిగినాయి, అంతకు ముందు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి కాకర్ల వెంకటరామరెడ్డి గారిని ఏదైతే ఉద్యోగస్తుల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారో, మొన్నటి రోజున ఆదివారం రోజున, నిన్నగాక మొన్నటి రోజున కూడా ఆయన టీచర్స్ కి సంబంధించి స్టేట్ ఎంప్లాయీస్ మీటింగ్ జరిగితే కూడా దానికి సంబంధించి ఎక్కడైతే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, అరియర్స్ విషయంలో కానీ వీటన్నింటినీ కూడా విడుదల చేయండి, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మేము ముట్టడిస్తామని చెప్పి ఆదివారం రోజున ప్రకటించినటువంటి సందర్భంగా నిన్నటి రోజున ఆయన్ని సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే అని చెప్పాలా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడిని ఈ రోజు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి, టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆయన మీద అలిగేషన్స్ కూడా పెద్దగా లేవు. నిన్నటి రోజున ఏం చేస్తున్నారు ఆయన మీద? ఒక అలిగేషన్ అన్నది ఏ అలిగేషన్ తీసుకొచ్చినారు వెంకటరామరెడ్డి గారి మీద? ఈ 2024 ఎలక్షన్స్ కు ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి సంబంధించి ఎక్కడో కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక మాట చెప్పాడంట, మనము రుణం తీర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడారంట. దానికి సంబంధించి ఆయనకు ఒక నోటీసుని ఇంతకు ముందు కాకర్ల వెంకటరామరెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా నిన్నటి రోజున ఈ ప్రభుత్వం కక్ష కట్టి ఆయనని టెర్మినేట్ చేసింది, సర్వీసెస్ నుంచి టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఏమని ఇచ్చినారు? ఇన్ ఎక్సైజ్ ది పవర్స్ కన్ఫర్డ్ అండర్ క్లాస్ 10 ఆఫ్ రూల్ 9 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ civil services, government hereby impose the major penalty of dismissal from services against Sri K. Venkataraman Reddy, section officer and assistant secretary with immediate effect in the charge and proved against him in the regular inquiry. అంటే ఆయన్ని టెర్మినేట్ చేస్తూ ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా కాకర్ల వెంకటరామరెడ్డి గారిని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి నిన్నటి రోజున ఈ ప్రభుత్వం చేసిందంటే, ఈ ప్రభుత్వం అధికారుల మీద కానీ ఎంప్లాయీస్ మీద కానీ ఎంత కక్ష కట్టిందో, వారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ గురించి ఎవరైనా కనుక మాట్లాడితే మీ గొంతు నొక్కుతాం.